వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుస్సప్తతితమః సర్గః. ఇహ తే భావితాత్మానః గురవో మే మహాద్యుతే జుహవాం చక్రిరే తీర్థం మంత్రవన్మంత్రపూజితం. రామలక్ష్మణులు కబంధుడు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి పంపా సరోవరం దగ్గరికి వచ్చి అక్కడ శబరి ఆశ్రమంలోకి ప్రవేశించి శబరి చేసినటువంటి అతిథి మర్యాదలను అతిథి సత్కారములను స్వీకరించి ఎంతో ఆనందిస్తున్నారు. శబరి కూడా రాముడిని చూస్తూ నీరాక కోసమే కదా నేను ఇంతకాలం వేచి ఉన్నది అని చెప్పి తమ గురువులైనటువంటి మతంగ మహర్షి మొదలైనటువంటి వారు దివ్య విమానములలో ఉత్తమ లోకాలకు వెళ్ళినటువంటి విషయాన్ని రాముడు చిత్రకూడానికి వచ్చినటువంటి ఆ సమయంలోనే తమ గురువులు ఉత్తమ లోకాలకు వెళ్ళినటువంటి విషయాన్ని చెప్పి రాముడు వచ్చిన తర్వాత రాముడికి ఆతిథ్యమిచ్చి ఆ తరువాత నీవు ఉత్తమగతులను పొందుతావు అని వారు ఇచ్చినటువంటి అనుజ్ఞను మరి రామచంద్రమూర్తికి తెలియచేసింది. అలా రాముడికి పరిచర్యలు చేస్తూ సేవ చేస్తూ ఉపచారములు చేస్తూ ఆనందిస్తూ ఉంటే ఇంకా రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉన్నాడు. శబరి మతంగ మహర్షి యొక్క ఈ వనము గురించి ఆశ్రమం గురించి కూడా ఎన్నో విశేషాలను కబంధుడు తెలియచేశాడు. అవన్నీ కూడా ప్రత్యక్షంగా చూడాలని ఉన్నది, ఒక్కసారి చూపిస్తావా అని అనేటప్పటికీ శబరి ఎంతో ఆనందించినటువంటిదై అదిగో ఇదే మతంగ మహర్షి యొక్క వనము, ఆకాశంలో మేఘములు కమ్మినట్లుగా దట్టమైనటువంటి చెట్లతోటి ఫలించినటువంటి ఆ వృక్షములు ఫలించిన పుష్పించినటువంటి వృక్షములతోటి చక్కటి సాధు జంతువులతోటి ఉన్న ఈ కనిపించేటటువంటిదే మతంగ వనము అని చెప్పి అంటూ మరి ఆ వనంలో మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో వేదికలు అంటే యజ్ఞయాగాదులు చేసినటువంటి వేదికలు అక్కడ ఉన్న విశేషాలను కూడా తెలియజేస్తూ ఉన్నది. మహాద్యుతే గొప్ప కాంతి కలిగినటువంటి తేజోవంతుడమైనటువంటి ఓ రామచంద్ర, భావితాత్మనః తే మే గురవః మంత్రపూజితం తీర్థం ఇహ జుహవాంచక్రిరే. ఎంతో పూజనీయులైనటువంటి వారు, అంతేకాదు దైవధ్యానము చేత ఎల్లప్పుడూ కూడా పరమాత్మ యందే మనస్సు లగ్నం చేసి పరమ పవిత్రమైనటువంటి మనస్సులు ఆత్మ కలిగినటువంటి వారు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారైన తే ఈ విధంగా ప్రసిద్ధి చెందినటువంటి మా గురువులు అంటే మతంగ మహర్షి మొదలైనటువంటి వారు ఎలాంటి వారు? మంత్రపూజితం, మంత్రవేత్తల యొక్క మంత్రముల చేత ప్రతిధ్వనించినటువంటి ప్రదేశము ఇదే. అంతేకాదు ఇహ తీర్థం ఇహ జుహవాంచక్రిరే, గంగా యమున మొదలైనటువంటి పుణ్యతీర్థములను తమ మంత్రములతోటే ఇక్కడికి తీసుకువచ్చేసినటువంటి వారైన మంత్రవేత్తల యొక్క మంత్రధ్వనులతోటి ప్రతిధ్వనించినటువంటి స్థానము ఇదే. ఇక్కడికే వారి యజ్ఞయాగాదులు చేసేటటువంటి ఈ మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి వేదికల దగ్గరకే గంగాది సర్వతీర్థములను కూడా ఆహ్వానించి ఈ ప్రదేశమును పావనము చేశారు. అంతేకాదు ఇయం ప్రత్యక్ స్థలీ వేది యత్ర తే మే సుసత్కృతాః పుష్పోపహారం కుర్వంతి శ్రమాదుద్వేషిభిః కరైః. మరి ఆ ఆశ్రమం దగ్గర పశ్చిమ దిక్కులో కాస్త నిమ్నంగా అంటే పల్లంగా ఉన్నటువంటి ప్రాంతంలో అదేవిధంగా అక్కడ ఒక వేదిక కనిపిస్తూ ఉన్నది. పశ్చిమ దిక్కున
పల్లంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక వేదిక, దేవతా పూజలు చేసేటటువంటి వేదిక ఒకటి కనిపిస్తున్నది. ఆ వేదిక చూపిస్తూ, ఇదిగో ఈ వేదిక మీదే ఎత్ర యం అవలోక్యతాం ఎత్ర మే మయా సుసత్కృతాః తే శ్రమాత్ ఉద్వేపిభిః కరైః పుష్పోపహారం కుర్వంతి. ఇంకా ఆ వేదిక మీదే కూర్చుని నా చేత సేవించబడుతూ, పైగా వారు కూడా ఎంతో వృద్ధులైనటువంటి వారు, ఆ మహర్షులు కూడా ఎంతటి వృద్ధులు అని అంటే వణుకుతున్నటువంటి చేతులు కలిగినటువంటి వాళ్ళు. అటువంటి చేతులతోటే వాళ్ళు ఆ వృక్షముల నుండి పుష్పములను కోసి వాటిని కట్టి మాలలు చుట్టి పరమాత్మకు అర్పిస్తూ ఉన్నారన్నమాట. ఇలాగా ఎంతో వృద్ధులైనటువంటి వారు, నా చేత సేవించబడుతున్నటువంటి వారు చేతులు వణుకుతున్నప్పటికీ కూడా పరమాత్మ యందు భక్తిని ఏమాత్రము తగ్గకుండా పుష్పములతోటి, వణుకుతున్నటువంటి చేతులతోటి భగవంతునికి పుష్పార్చన చేసినటువంటి స్థానము అదిగో ఆ కనిపించేటటువంటి వేదికే అని చెప్పి అంటూ, తేషాం తపః ప్రభావేన పశ్యాద్యాపి రఘూద్వః ద్యోతయంతి దిశః సర్వాః శ్రియా వేద్యోతుల ప్రభాః. రఘూద్వః, రఘువంశ శ్రేష్ఠులలో గొప్పవాడమైనటువంటి ముఖ్యుడమైనటువంటి ఓ రామచంద్ర, తేషాం తపఃప్రభావేణ అతుల ప్రభా, వారి యొక్క తపశ్శక్తితోటి, ఆ ప్రభావంతో ఎనలేనటువంటి, సాటి లేనటువంటి కాంతి కలిగిన వేద్య, ఇదిగో ఈ వేదికలన్నీ కూడా అంటే యజ్ఞయాగాదులు చేసేటటువంటి వేదికలు, పూజలు చేసేటటువంటి వేదికలు, దేవతార్చనలు చేసే వేదికలు, వాళ్ళు తపస్సులు చేసుకునేటువంటి వేదికలు, ఇటువంటి వేదికలు అద్యాపి శ్రియా దిశః సర్వాః ద్యోతయంతి. ఈనాటికి కూడా ఆ వేదికల నుండి వచ్చేటటువంటి కాంతి నలుదిక్కులకు వ్యాపిస్తూ ఉన్నది. మరి వారి యొక్క తపశ్శక్తి అంత గొప్పది. వారు అలంకరించినటువంటిది, యజ్ఞయాగాదులు చేసినటువంటి, దేవతార్చనలు చేసినటువంటి ఆ వేదికలు ఇప్పటికీ కూడా సంవత్సరములు గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ప్రకాశిస్తూ దిక్కులను ప్రకాశింపజేస్తూ ఉన్నాయి. ఎంత తేజోవంతంగా ఉన్నాయో చూడవయ్యా అని చెప్పి అంటూ, తేషాం తపఃప్రభావేణ పశ్యాద్యాపి రఘూద్వః ద్యోతయంతి దిశః సర్వాః శ్రియా విద్యోతుల ప్రభాః అతుల ప్రభాః. సాటి లేనటువంటి తేజస్సుతోటి, ఇంత తేజస్సు అని కొలవలేము, అంతటి తేజస్సుతో ప్రకాశిస్తున్నాయి. ఆ తర్వాత అశక్నువద్భిస్తైర్గంతుం ఉపవాసశ్రమాలసైః చింతితేభ్యాగతాన్ పశ్య సహితాన్ సప్తసాగరాన్. వాళ్ళ యొక్క నియమనిష్టలు, మానసికమైనటువంటి ఆ శక్తి, దృఢమైనటువంటి సంకల్పం ఎంత గొప్పవో కదా. సహజంగా నదీ స్నానాలకు వెళ్ళాలని కానీ, లేకపోతే వ్రతోపవాస నియమాలు పాటించాలి అంటే మనబోటి వారికి ఎన్నో సౌకర్యములు కావాలి. అన్ని సౌకర్యములు సమకూరితే, అంతా సవ్యంగా అనుకూలంగా ఉంటే అప్పుడు ఆ వ్రతోపవాస నియమములు కానీ, లేకపోతే నదీ స్నానములు కానీ, ఇంకేమైనా కానీ దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటివి చేయటానికి ఉత్సాహం చూపిస్తాం, చేయటానికి కాస్త మనసు చేయటానికి ఇష్టపడతాం. కానీ ఆ మహర్షుల యొక్క సంకల్పం ఎంత గొప్పది అని అంటే, చేతిలోకి పుష్పములు తీసుకుని పరమాత్మకు సమర్పించడానికే వణుకుతున్నటువంటి చేతులు కలిగినటువంటి వాళ్ళు, అలా పూజలు చేసి తపస్సులతో పరమాత్మను ధ్యానించి అలసిపోయినటువంటి వారు. కానీ ఆ స్నానం చేసేటటువంటి, సంధ్యావందనం చేసేటటువంటి సమయం వచ్చేటప్పటికి వెంటనే వారి యొక్క నిత్యకర్మానుష్ఠానం చేయడానికి, ఇంకా స్నానాదులకు కూడా స్నానం చేయడానికి నదికి వెళ్ళాలి. కానీ అలసిపోయినటువంటి శరీరంతో కదలలేక, అయ్యయ్యో నేను ఇప్పుడు సముద్రానికి వెళ్ళి స్నానం చేయాలి, కానీ అంతటి శక్తి లేదే, ఎంత ఇబ్బందికరంగా ఉన్నది అని చెప్పి అలా వాళ్ళు బాధపడుతూ ఉంటే, ఆ నదులు సముద్రాలు కూడా మహర్షుల యొక్క సంకల్పాన్ని తెలుసుకున్నటువంటివై ఆ నదులే ఈ ఆశ్రమం దగ్గరికి వచ్చి వారు స్నానం చేయడానికి అనుకూలంగా ఉండేవన్నమాట. అదే చెబుతున్నాడు చూడండి ఇక్కడ. ఇంకో విశేషాన్ని కూడా, ఆ వేదికల యొక్క
ఆ మతంగ మహర్షి ఆశ్రమం యొక్క మరో విశేషాన్ని కూడా ఇక్కడ చెబుతూ ఉపవాస శ్రమాలసై, ఉపవాసములు చేయటం ద్వారా నీరసముతోటి శ్రమతోటి అలసిపోయినటువంటి వారైన వాళ్ళు స్నానం కోసమని చెప్పి సప్తసాగరాన్ గంతుం అశక్నువద్భి, 7 సముద్రములలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేటటువంటి గొప్ప నిష్ఠాగరిష్ఠులు వీరు. కానీ ఉపవాసముల చేత కృషించిపోయి నిరసించిపోయి వెళ్ళడానికి ఓపిక లేక మానసికంగా మాత్రం వెళ్ళాలి అనే సంకల్పంతో ఉన్నటువంటి వారు అలా వెళ్ళలేని పరిస్థితిలో తైహి చింతితే, వాళ్ళలాగా ఆ సముద్రములను తలుచుకున్న వెంటనే ఆ సముద్రానికి వెళ్ళాలి కానీ మేము వెళ్ళలేకపోతున్నాము ఎలాగని చెప్పి వీళ్ళు ఆలోచించిన తలచినంత మాత్రాన్ని అభ్యాగతాన్ సహితాన్ పశ్య సప్తసాగరాన్ పశ్య, వీళ్ళు లేచి వెళ్ళలేక వెళ్ళాలి అనే సంకల్పాన్ని మానుకోలేక అలాగా లేవబోతున్నంతలోనే, అంటే అక్కడ సప్త సముద్రములకు వెళ్ళాలి అని చెప్పి లేవటానికి సిద్ధపడి లేవలేనటువంటి స్థితిలో ఉండి లేవబోతున్నటువంటి సమయంలో వీరి యొక్క సంకల్పాన్ని తెలుసుకున్నటువంటి వీరి యొక్క మానసికమైనటువంటి ఆలోచనలు తెలిసిన ఆ సప్తసాగరములు కూడా 7 సముద్రములు కూడా లవణేక్షు సురాసర్పి దధి క్షీర మధు అని ఈ విధంగా లవణేక్షు సురాసర్పి దధి మధు క్షీర అని సముద్రములని ఇలా 7 సముద్రములు ఉన్నాయి. ఈ 7 సముద్రములు కూడా ఆశ్రమం దగ్గరికి, ఈ వేదికల దగ్గరికి వచ్చేసాయి. ఎందుకని పండు ముసలివారైనటువంటి వీరు సప్త సముద్రముల దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలని మనసులో అనుకున్నా అంతటి ఓపిక లేదు. కావున వీరు స్నానం చేయటం కోసమని ఆ సప్త సముద్రాలే వేదిక దగ్గరకు వచ్చేసాయి. అవిగో రామచంద్ర, ఆ ఎదురుగా కనిపిస్తున్నాయే అవి ఇక్కడ ఉన్న మహర్షులు స్నానం చేయటానికి వాటంతటా అవిగా మహర్షుల యొక్క సంకల్పంతో వారి యొక్క సంకల్పము తెలుసుకుని వచ్చినటువంటి సప్త సముద్రములు అవే అని చెప్పి ఆ వేదిక దగ్గర ఉన్నటువంటి సప్త సముద్రములను కూడా చూపిస్తున్నది శబరి రామ. ఆ వేదిక దగ్గరలో ఉన్నటువంటి సప్త సముద్రములను కూడా శబరి రామచంద్రమూర్తికి చూపిస్తున్నది. కృతాభిషేకైస్తైర్న్యస్త వల్కలా పాదపేష్విహ అద్యాపి నావశుష్యంతి ప్రదేశే రఘునందన. రామచంద్ర, ఇంకో విశేషం చూసావా? అలా సప్త సముద్రములు వస్తే ఈ మహర్షులందరూ కూడా మతంగ మహర్షి మొదలైన వారు అలసిపోయినటువంటి తమ శరీరములతోటి ఆ సముద్రంలో దిగి స్నానము చేసి తమ అలసటను తీర్చుకుని స్నాన సంధ్యావందనాదులు చేస్తూ మరి స్నానం చేసిన తర్వాత ఆ కట్టుకున్నటువంటి వస్త్రమును పిండి వాళ్ళక్కడ చెట్ల మీద ఆరేస్తే వాళ్ళు ఆరేసినప్పుడు ఏ విధంగా అయితే తడిగా ఉన్నాయో ఇప్పటికీ సంవత్సరములు గడిచిన తర్వాత కూడా అదే విధంగా తడిగా ఉన్నాయి. అంటే సూర్యుని యొక్క వేడి వారి యొక్క వస్త్రములను ఎండబెట్టలేకపోయింది. వారి వస్త్రములకు అంటే ఆ మహాత్ములైనటువంటి తపస్సంపన్నులైనటువంటి వారి యొక్క శరీర స్పర్శ కలిగిన ఆ వస్త్రము కూడా ఎంతో మహిమాన్వితమైనటువంటిది. ఆ వస్త్రాన్ని కూడా సూర్యుని యొక్క వేడి ఏమీ చెయ్యలేకపోయింది. అందుకనే వాళ్ళు ఆరేసినప్పుడు ఎంత తడిగా అయితే ఉన్నాయో ఇప్పటికీ ఆ వస్త్రములు అంతే తడిగా ఉన్నాయి. అంతే పవిత్రంగా ఈ ప్రకృతి అంతా కూడా వస్త్రములను చూస్తూ ఉన్నది అని అంటూ న్యస్తాహ వల్కలాహ అద్యాపి శుష్కా నభవంతి. అలా మహర్షులు ఆరవేసినటువంటి ఆ తడి బట్టలు, తడి వస్త్రములు, వల్కలములు ఈనాటికి కూడా అవి ఆరలేదు. సూర్యుడు వాటిని ఎండబెట్టలేకపోయాడు. ఎందుకంటే అవి వారు ధరించడం ద్వారా తపశ్శక్తి కలిగినటువంటి వస్త్రములు, వాటిలో ఎటువంటి మార్పు రావటం లేదు. దేవకార్యాణి కుర్వద్భిః యాని మాని కృతాని వై పుష్పైః కువలయైః సార్ధం మ్లానత్వం నోపయాంతి వై. దేవకార్యములు చేయడానికి పుష్పమాలలను మా గురువులు వారు వణుకుతున్నటువంటి చేతులతోటే మాలలుగా కట్టి ఆ పరమాత్మకు సమర్పిస్తే, ఆ వేదికల వద్ద సమర్పిస్తే దేవకార్యాణి కుర్వద్భిః పుష్పైః సార్ధం యానీమాని మాల్యాని. పూజను ఆచరించేటప్పుడు పుష్పములను సమర్పించడము, పుష్పమాలికలను సమర్పించడము కూడా చేస్తారు కదా. అలాగా ఆ వణుకుతున్నటువంటి చేతితోటి సమర్పించబడినటువంటి పుష్పములు
ఇప్పటికీ అవి వాడిపోలేదు. అలాగే వారు కట్టి సమర్పించినటువంటి ఆ మాలలు ఏవైతే ఉన్నాయో, వేదిక మీద ఉన్నటువంటి మాలలు, భగవంతుని కోసం సిద్ధం చేసి సమర్పించినటువంటి మాలలు, ఆ మాలలు ఇప్పటికీ కూడా అవి ఏమాత్రము కూడా వాడిపోలేదు. మ్లానత్వం నోపయాంతివై, వాడిపోవటం అనేది ఆ మాలలకు ఉండదు. సహజంగా అయితే దేవతలు ధరించినటువంటి మాలలు, ఆ పుష్పములు వాడిపోవటం కానీ సుగంధం తగ్గటం కానీ ఉండదు. కానీ ఇక్కడ భూలోకంలోనే మతంగ మహర్షి ఆశ్రమంలో ఆ మహర్షులు కట్టినటువంటి మాలలు కూడా వారి స్పర్శ వలన, వారి తపశ్శక్తి వలన ఈ మాలలు వాడిపోవటం లేదు, ఆ సుగంధము తగ్గటం లేదు. మాలలు కానీ పుష్పములు కానీ వాళ్ళు సమర్పించినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి అని అంటున్నారు. ఇక్కడ శబరి తమ గురువుల యొక్క గొప్పతనాన్ని చెబుతున్నది. తమకు చక్కటి మార్గాన్ని ఉపదేశించి భగవత్ సాక్షాత్కారాన్ని కలిగించినటువంటి వారు తమ గురువులు. వారు సామాన్యులు కాదు, ఎంతో గొప్ప మహిమాన్వితమైనటువంటి వారు, తపస్సంపన్నులు అనే విషయం చెబుతున్నది. ఎందుకంటే గురుం ప్రకాశయే ధీమాన్ అని చెప్పి అన్నారు. శిష్యుడు అంటే, వివేకవంతుడు అని అంటే వారి వారి గురువుల యొక్క గొప్పతనాన్ని లోకమంతా తెలిసే విధంగా చాటి చెప్పాలి తప్ప, గురువులలో ఏదైనా ఒకటి రెండు దోషములుంటే ఇక వాటిని మాత్రమే ఎత్తి చూపించేవాడు శిష్యుడు కాదు. గురువుల యొక్క గుణములను ప్రకాశింపజేసేవాడే నిజమైనటువంటి శిష్యుడు. అలా ఇక్కడ శబరి తనకు భగవత్ సాక్షాత్కారం కలిగినటువంటి మార్గాన్ని ఉపదేశించినటువంటి ఆ గురువులను ఈ విధంగా కొనియాడుతూ వారి యొక్క తపశ్శక్తిని, మహిమలను కూడా తెలియజేస్తూ ఉన్నది. కృత్స్నం వనమిదం దృష్టం శ్రోతవ్యంచ శ్రుతం త్వయా తదిచ్ఛామ్యభ్యనుజ్ఞాత త్యక్తుమేతత్ కళేబరం. రామచంద్ర, నీవు నాకు దర్శన భాగ్యాన్ని ఇచ్చావు, నా ఆశ్రమానికి వచ్చావు. మా గురువులు చెప్పినట్లుగా నీవు నా ఆశ్రమానికి వచ్చి నా ఆతిథ్యాన్ని స్వీకరించావు. నేను నిన్ను సేవించగలిగాను, దానితోటే నా జన్మ ధన్యమైంది, తరించాను. అంతేకాదు నీవు అడిగినటువంటి మతంగ మహర్షి యొక్క ఆశ్రమ విశేషములను, మహర్షుల యొక్క గొప్పతనాన్ని కూడా నేను నీకు తెలియజేశాను. చాలా శ్రద్ధగా ఉన్నావు, శ్రద్ధగా విన్నావు. కావున నీ సేవ చేయటమనే నా కోరిక నెరవేరింది. ఈ మతంగ మహర్షి ఆశ్రమం యొక్క గొప్పతనం తెలుసుకోవాలి అనే నీ కోరిక కూడా నెరవేరింది. కావున నీకు నేను చేయవలసినటువంటి ఉపచారములను చక్కగా నిర్వర్తించి ఆనందిస్తున్నాను. మరి ఇప్పుడు నాకు ఇంకా ఈ క్షీణించినటువంటి, జీర్ణమైపోయినటువంటి ఈ శరీరమును విడిచి వెళ్ళేటటువంటి అవకాశాన్ని అనుగ్రహించవయ్యా, నాకు మోక్షాన్ని ఇవ్వవయ్యా అని చెప్పి శబరి అడుగుతున్నదనమాట. త్వయా వనం కృత్స్నం దృష్టం, నీవు ఈ వనాన్ని పూర్తిగా చూశావు. శ్రోతవ్యం చ శ్రుతం, నేను చెప్పవలసినటువంటి మాటలన్నీ కూడా చెప్పాను, నీవు వినవలసినటువంటి మాటలన్నీ కూడా చాలా శ్రద్ధగా చక్కగా విన్నావు. కావున ఇక నన్ను అభ్యనుజ్ఞాత, నన్ను గనక పంపించినట్లయితే, నాకు అనుమతించినట్లయితే గనక ఏతత్ కళేబరం త్యక్తుమిచ్చామి, జీర్ణమైపోయినటువంటి ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలనుకుంటున్నాను, విడిచిపెట్టి పరమపదాన్ని పొందాలి అని చెప్పి అనుకుంటున్నాను. కావున నాకు అనుమతి ఇయ్యవయ్యా అని అంటుంటే, తేషామిచ్ఛామ్యహం గంతుం సమీపం భావితాత్మనాం మునీనామాశ్రమో యేషాం అహంచ పరిచారిణీ. శబరి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళతావు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు నీవు అని అంటే, ఆచార్యుల యొక్క పాదముల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అంటూ ఇలా చెబుతున్నా చూడండి. ఏషాం మునీనాం ఆశ్రమ ఏషామహం పరిచారిణి. ఈ ఆశ్రమం ఏ మహర్షులదో, అంటే మతంగ మహర్షి మొదలైనటువంటి వారిది కదా ఈ ఆశ్రమం. అందుకని ఈ ఆశ్రమం ఏ మహర్షులదో, ఏ మహర్షులనైతే నేను సేవించానో, సేవించి తరించానో, భగవత్ సాక్షాత్కారాన్ని పొందానో, తేషాం సమీపం గంతుమిచ్చామి. అటువంటి మా గురువులైనటువంటి మతంగ మహర్షి మొదలైన వారు వెళ్ళినటువంటి ఆ లోకములకు వెళ్ళి వారి దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నాను, వారి సాన్నిధ్యాన్ని పొందాలనుకుంటున్నాను అని అంటున్నది. అందుకనే అంటారు ఆచార్య తిరువడి చేరటము అని చెప్పి అంటారు. అంటే
జీవించి ఉన్నప్పుడు ఆచార్యుల యొక్క మార్గనిర్దేశనంతో, వారి బోధలతోటి సన్మార్గంలో ఉండటం, గతించిన తర్వాత కూడా ఆచార్యులు ఏ పరమపదానికైతే వెళ్ళారో, ఉత్తమ లోకానికి వెళ్ళారో అక్కడికి వెళ్ళి వారి సన్నిధిలో భగవంతుణ్ణి సేవించుకోవటం. ఈ విధంగా ఆచార్యుడు ఇహమును పరమును కూడా కలిగించేటటువంటి వాడు. అంటే ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించేటటువంటి వాడు ఆచార్యుడు అనే విషయం దీని ద్వారా తెలుస్తున్నది. అందుకని ఇక్కడ ఏమంటున్నది, రామచంద్ర, నీవు గనక అనుజ్ఞ ఇచ్చినట్లయితే జీర్ణమైపోయినటువంటి ఈ శరీరాన్ని విడిచి మా ఆచార్యులు, మా గురువులు ఏ లోకములకు వెళ్ళారో నేను కూడా అక్కడికే వెళ్ళి వారి సాన్నిధ్యాన్ని పొందుతాను అని అంటూ, ధర్మిష్ఠంతు వచశ్రుత్వా రాఘవస్సహ లక్ష్మణ ప్రహర్షమతులం లేభే ఆశ్చర్యమితి తత్వతః. లక్ష్మణుడు, రాముడు కూడా ఈ విధంగా శబరిని చూస్తూ ఉండిపోతున్నారు. శబరి మాట్లాడేటటువంటి మాటలు ఎంత గొప్పగా ఉంటున్నాయి, ఎంత అమాయకంగా, ఎంత విజ్ఞానభరితంగా. చూడండి, అన్ని రకాలైనటువంటి గుణములు కూడా మేళవించినట్లుగా శబరి మాటలు ఉన్నాయన్నమాట. అందుకనే ధర్మబద్ధమైనటువంటి శబరి యొక్క మాటలను విని ఆశ్చర్యంతో చూస్తున్న రామలక్ష్మణులు తత్వతః అతులం ప్రహర్షం లేభే. అబ్బబ్బా, ఎంతటి గొప్పది శబరి అని చెప్పి ఆ శబరిని చూస్తూ వాళ్ళు ఎంతగానో ఆనందించారన్నమాట. తామువాచ తతో రామః శ్రమణీం సంసితం వ్రతాం అర్చితోహం త్వయా భక్త్యా గచ్చ కామం యథా సుఖం. ఇక శ్రీరామచంద్రుడు శబరి యొక్క మనోరథమును నెరవేరుస్తూ ఆమెకు మోక్షాన్ని అనుగ్రహిస్తున్నాడు. తతః రామః, ఇంకా రామచంద్రుడు సంసితవ్రతాం శ్రమణీం తాం, వ్రతోపవాస నియమములతోటి భగవంతుణ్ణి ఎప్పుడు ఆరాధించేటటువంటిది, తనను సేవించడం కోసం ఇంతకాలం ఎదురుచూచి తాను వచ్చిన వెంటనే తనకు చేయవలసినటువంటి ఉపచారములన్నీ కూడా చేసి అతిథి సత్కారములతోటి తనను సేవించినటువంటిది అయిన ఆ శబరిని, సన్యాసిని అయినటువంటి ఆ శబరితో ఈ విధంగా అంటున్నాడు, అహం త్వయా భక్త్యా అర్చితః. ఓ శబరి, నీవు నన్ను చాలా భక్తితోటి అర్చించావు, నీ చేత నేను చక్కగా అర్చించబడ్డాను. కావున మరి కామం యథాసుఖం గచ్చ, నీవు కోరిన విధంగానే సుఖంగా నీవు కోరిన ఉత్తమగతులను పొందెదవుగాక. నీవు పొందుము, నీవు కోరినటువంటి ఉత్తమగతులను పొందడం కోసం నీవు ఇంకా వెళ్ళవచ్చును అని చెప్పి శబరికి రాముడు చక్క అనుజ్ఞ ఇచ్చాడనమాట. ఇక్కడ మనకు సంక్షేప రామాయణంలో కూడా వస్తుంది కదా, శబర్యా పూజిత సమ్యకు రామో దశరథాత్మజ అని చెప్పి అంటూ, శబరి చేత చక్కగా పూజింపబడినటువంటి దశరథాత్మజుడైనటువంటి రాముడు అని చెప్పి మనకు అక్కడ సంక్షేప రామాయణంలో వచ్చింది కదా. అలాగే శబరి చేత సేవించబడినటువంటి రాముడు శబరికి మోక్షాన్ని ఇచ్చాడు. ఇంకా వెళ్ళి రమ్మని చెప్పి, అంటే ఉత్తమ లోకాలకు బయలుదేరటానికి అనుమతి ఇచ్చాడనమాట. ఇత్యుక్త్వా జటిలా వృద్ధ చీరకృష్ణాజినాంబర తస్మిన్ ముహూర్తే శబరి దేహం జీర్ణం జిహాసతి. ఇక రాముడితోటి ఈ విధంగా చెప్పి వృద్ధురాలైనటువంటి, అలాగే నారచీరలు జింక చర్మము ధరించినటువంటిదైన ఆ శబరి జీర్ణం దేహం తస్మిన్ ముహూర్తే జిహాసతి, జీర్ణమైనటువంటి తన దేహమును ఆ క్షణంలోనే, ఆ ముహూర్తంలోనే ఇంకా విడిచిపెట్టేయాలి అని భావించినటువంటిదై, అనుజ్ఞాతాతు రామేణ హుత్వాత్మానం హుతాశనే జ్వలత్పావక సంకాశ స్వర్గమేవ జగామస. ఇంకా శబరి అక్కడ చక్కటి అగ్నిని ఏర్పరిచి, రామేణ అనుజ్ఞాత, రాముని చేత అనుజ్ఞ పొందినటువంటి ఆ శబరి హుతాశనే ఆత్మానం హుత్వా, అగ్నియందు తనను తాను అర్పించుకుని, అంటే అగ్నిలో తాను ప్రవేశించి, జ్వలత్పావక సంకాశ, అగ్నితో సమానంగా ప్రకాశిస్తూ, అగ్నిలోనే ఈమె అగ్నిలాగా అలా ప్రకాశిస్తూ, స్వర్గమేవ జగామ, ఉత్తమ లోకములకు
పరమపదమునకు, స్వర్గమునకు ఆ శబరి బయలుదేరి వెళ్ళినది. దివ్యమైనటువంటి దేహంతో శబరి స్వర్గానికి వెళ్ళింది. ఇక్కడ స్వర్గము అని అంటే పరమపదము అని అర్థం చెబుతున్నారు పెద్దలు. అలాగా రామచంద్రమూర్తి యొక్క సన్నిధిలోనే శబరి అగ్నియందు ప్రవేశించి పరమపదానికి దివ్యమైనటువంటి దేహంతో బయలుదేరి వెళ్ళింది. మరి ఆమె ఏ విధంగా మోక్షాన్ని పొందింది, శబరి మోక్షం తర్వాత రాముడు ఏ విధంగా ఆ పంపాసరోవరం దగ్గర నుంచి ఋష్యముఖ పర్వతానికి బయలుదేరాడు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఇహతే భావితాత్మానః గురవో మే మహాద్యుతే జుహవాం చక్రిరే తీర్థం మంత్రవన్మంత్రపూజితం ఇయం ప్రత్యక్స్థలీ వేది యత్ర తే మే సుసత్కృతాః పుష్పోపహారం కుర్వంతి శ్రమాదుద్వేషిభిః కరైః తేషాం తపః ప్రభావేన పశ్యాద్యాపి రఘూద్వః ద్యోతయంతి దిశః సర్వాః శ్రియా వేద్యోతుల ప్రభాః అశక్నువద్భిస్తైర్గంతుం ఉపవాసశ్రమాలసైః చింతితేభ్యాగతాన్ పశ్య సఖితాన్ సప్తసాగరాన్ కృతాభిషేకైస్తైర్న్యస్తా వల్కలాపాదపేష్విహ అద్యాపి నావశుష్యంతి ప్రదేశే రఘునందన దేవకార్యాణి కుర్వద్భిః యానీమాని కృతాని వై పుష్పైః కువలయైః సార్ధం మ్లానత్వం నోపయాంతి వై కృత్స్రవణమిదం దృష్టం శ్రోతవ్యం చ శ్రుతం త్వయా తదిచ్ఛామ్యభ్యనుజ్ఞాత త్యక్తుమేతత్కళేబరం తేషామిచ్ఛామ్యహం గంతుం సమీపం భావితాత్మనాం మునీనామాశ్రమో యేషాం అహంచ పరిచారిణీ ధర్మిష్ఠంతు వచః శ్రుత్వా రాఘవः సహ లక్ష్మణः ప్రహర్షమతులం లేభే ఆశ్చర్యమితి తత్వతః తామువాచ తతో రామः శ్రమణీం సంసితవ్రతాం అర్చితోహం త్వయా భక్త్యా గచ్చ కామం యథా సుఖం ఇత్యుక్తా జటిలా వృద్ధా చీరకృష్ణాజినాంబరా తస్మిన్ ముహూర్తే శబరీ దేహం జీర్ణం జిఘాసతి అనుజ్ఞాతా తు రామేణ హుత్వాత్మానం హుతాశనే జ్వలత్పావక సంకాశ స్వర్గమేవ జగామస. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుస్సప్తతితమే సర్గే 12 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో